హలో అండి, నేను మీ చింతల సారం. ఈరోజు నేను మీకు చూపించేది శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ యోగానంద స్వామి వారి దేవస్థానం అండి. ఈ గోపురం రీసెంట్గా కట్టిందే, కానీ ఒక దాతకు కల్లో కనిపించి నేను ఇక్కడ కొలువై ఉన్నాను అని చెప్పిన తర్వాత ఆ దాత 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బుతో ఈ గుడి మొత్తం రీమోడలింగ్ చేయించాడండి. కానీ ఈ గుడి మాత్రం 1700 సంవత్సరాల క్రితం నాటి గుడి. ఈ గుడి కన్స్ట్రక్షన్ చూస్తేనే అర్థమైపోతుంటుంది మీకు ఎప్పటిది, ఎంతకాలం నాటిదో అని. ఈ మండపం చూడండి, ఈ మండపం కూడా అప్పట్లో కట్టిందేనంటండి. చూడండి ఇప్పటికి ఎంత స్ట్రాంగ్గా ఉందో. గుడి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గుడికి ఒక 4 ఆవులు కూడా ఉన్నాయండి. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందంట. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామండి. ఇప్పుడు మనకి రాజ్యలక్ష్మి అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. తర్వాత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దర్శనం చేసుకోండి. తర్వాత మీకు చెంచులక్ష్మి అమ్మవారిని కూడా చూపిస్తున్నానండి. ఈ గుడి గురించి ఆ ఊరిలో ఉన్న ఒక పర్సన్, అంటే కొణిదెల జోగేశ్వరరావు గారు అని ఉన్నారండి. వారు మనకి వివరిస్తారు ఈ గుడి గురించి ఎంత చరిత్ర ఉంది అనేది క్లియర్గా. ఇప్పుడు వారి మాటల్లోనే విందామండి. గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 1600-1700 సంవత్సరాలు అవుతుందండి. సుమారు 1600 సంవత్సరాలు, 1700 సంవత్సరాల క్రితం. ఓకే. అప్పుడు ఆ కర్మకారం ఇక్కడ కూడా భజన సమాజం యోగానంద లక్ష్మీ స్వామి దేవస్థానం అన్నమాట. భయం చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ రాయబడి పెద్ద బండ, దాన్ని పగలు కొట్టించి స్లాబ్ మామూలు ఈ కింద అంటే బండ ఉండేది. ఓకే. సొరంగంలా ఉంటే దాన్ని గురిపించేశారు. ఈ గుడికి నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ గుడి నుంచి ఆ గుడికి కనెక్షన్ ఉంది, సొరంగ మార్గం ఉంది అని అంటారు. అయితే ఎప్పుడు చూడలేదండి. చెప్తుంటారు. అయితే వెనకమాల సొరంగం నుంచి కింద శివలింగానికి ఆవు వచ్చి పాలిస్తుందని చెప్పి వెనక పెద్దలు చెప్పేవాడు. మా ముత్తాతోడు చెప్తే వాళ్ళ మాట మా నాన్న మాకు చెప్తే మేము చెప్తున్నాం. అదేలేండి. వాస్తవం చూడలేదు. అయితే సొరంగం అయితే ఉంది చూడడానికి, ఇప్పటికే ఉంది సొరంగం. పైరుగా గుళ్ళో ఉందా అండి సొరంగం? గుట్టకి వెనక పక్క మనిషి పోయే సొరంగం ఉంది. ఓకే. 10 మీటర్లు 15 మీటర్లు పోయి మరి వచ్చేవాడు. ఓకే. చిన్నప్పుడు గబ్బలాలు ఉండే. వాటి దాకా చిన్నప్పుడు తెలియక అదే మేము 10వ తరగతి చదివేటప్పుడు శబ్దానికి వెళ్ళేవాడు. అదే వెళ్ళేటప్పుడు ఆ శబ్దానికి బయటకు వచ్చేసేవాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.